రెండవది నువ్వు దేవుడి చిత్తమే జరిగించాలని. శరీరం ఎప్పుడు కూడా ఏమంటుంది తెలుసా? నా చిత్తమే. శరీరంలో ఉండేది ఏం తెలుసా? శరీరం ఈజ్ నథింగ్ బట్ యువర్ సెల్ఫ్. నీ బాడీ నీ సెల్ఫ్. అది ఎప్పుడు కూడా ఆత్మకి విరోధంగానే నడిపిస్తుంది, ఆత్మకి విరోధంగానే ఆలోచింపజేస్తుంది, ఆత్మకి విరోధంగానే పని చేసేటట్టు ప్రేరేపిస్తుంది. శరీరం అనే సెల్ఫ్ ఇది. అందుకనే డై టు సెల్ఫ్. దేవుళ్ళో జీవించే కంటే ముందర నువ్వు సొంతానికి చచ్చిపోతేనే నువ్వు క్రీస్తులో ఏమవుతావు తెలుసా? నువ్వు జీవించడానికి వీలవుతుంది. ఇక్కడ యేసుప్రభు అంటాడు, ఆత్మ సిద్ధమే కానీ నా శరీరం ఏం చేస్తుంది తెలుసా? ఆ గిన్నెలో ఉంది తాగడానికి ఒప్పుకోవట్లేదు నా శరీరం, కానీ నా ఆత్మ సిద్ధమే అంటున్నాడు యేసయ్య. ఆ తర్వాత ఏం చేస్తున్నాడంటే, తండ్రి నేను ఈ గిన్నెలో తాగితే తప్ప ఇది నా నుంచి తొలగిపోట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక. దేవుని చిత్తం అంటే ఏం తెలుసా? పేయింగ్ ద ప్రైస్. ధర చెల్లించాలి నువ్వు. ఆ ధర, ఆ నొప్పికి నువ్వు ఒప్పుకోకపోతే, ఆ మరణానికి నువ్వు ఒప్పుకోకపోతే దైవ చిత్తం నువ్వు చేయలేవు. దైవ మానవుడైన యేసే ఇంత పోరాటము జరుగుతుంది ఆయన గెత్సెమనే తోటలో. ఈరోజు మనుషులతో కాదు పోరాడాల్సింది. ఎవరితో పోరాడాలి తెలుసా? నీ శరీరంతో పోరాడు. నువ్వు ప్రార్థనలో నీ శరీరంలో లొంగ తీసుకో. దేవుని చిత్తము జరిగించడానికి నీ శరీరాన్ని లొంగ తీసుకుంటే తప్ప నీ శరీరము దేవుని ఆత్మకి లోబడదు. శరీరంకి ఆత్మకి శరీరం ఎప్పుడు విరోధంగానే ఉంటాయి. అలాంటిది మనం ఏం చేయాలి తెలుసా? వాక్యము చేత లోపరిస్తే తప్ప పని జరగదు.